హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 27, 28, 29, 30వ తేదీలలో వృశ్చిక రాశి వారు వినబోతున్నటువంటి శుభవార్తలు, అలాగే వారికి సంబంధించినటువంటి జాతక ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశిలో గొప్ప వ్యక్తులైతే జన్మించి ఉన్నారు. అలాగే ఈ యొక్క వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో ఉంటారు. చాలా తీవ్రంగా ఆలోచన విధానంతో ఉంటారు. ప్రేమ, కోపం, లక్ష్య సాధనలో వీరి అంకిత భావం అనేది అద్భుతంగా ఆదర్శప్రాయంగా ఉండబోతుంది. ఇక వీరి విషయాలను ఇతరులతో సులభంగా పంచుకోరు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఉంటారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవటంలో కూడా వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. భయంతో కాకుండా హుందాగా పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా విశ్వాసపాత్రుడు, అలాగే ఆత్మ గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. నమ్మక ద్రోహం చేస్తే ఎవరిని కూడా వీరు అస్సలు క్షమించరు. వారి దరిదాపులకు కూడా రానివ్వరు. అయితే మీకు ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోతున్న కొన్ని విషయాల గురించి, అలాగే ఈ 4 రోజులు విద్యా, వైద్యం, ఆరోగ్యం, ఇలా అన్ని రంగాల వారికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. మీ మనసుతో ఆలోచించి మరి కాసేపు వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ విషయాలు అన్నీ కూడా నిజంగా మీకు చాలా అవసరం. అంతేకాకుండా మీకు పాజిటివ్ ఎనర్జీని కూడా అందిస్తుంది. మీ భవిష్యత్తులో తిరుగులేని మంచి బంగారు బాటలు వేస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు వినండి. అలాగే మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు సంభవించబోతుంది అనేది కూడా ఇప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ ఇంటికి కొన్ని చాలా రోజుల నుంచి చెప్పుకోలేము, కానీ ప్రతిరోజు కూడా ఒక దైవశక్తి అనేది రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీరు ఎలా తెలుసుకోవాలి, ఎలా గమనించాలి? ఇంతకు అసలు ఆ దైవశక్తి ఎవరు? ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా ఆ దైవశక్తి మీ ఇంటికి ఎందుకు వస్తుంది? మీరు కనుక నిజం తెలుసుకోవటమే కాకుండా తప్పకుండా తెలుసుకొని ఆ దైవానుగ్రహాన్ని పొందాలి. అయితే ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని ఇంతగా అవసరమైన లేనిపోని ఆలోచనలతో, సమస్యలతో మేము గడిపేస్తున్నామా, ఇన్ని సమస్యల్లో ఇరుక్కొని ఉన్నామా అని పశ్చాత్తాపపడతారు. ఇప్పటి వరకు మీకు ప్రయోజనమే దొరకలేదు. అయితే మేమెప్పుడూ కూడా ఏదన్నా అనుకున్నా కానీ నెరవేరటం లేదు కదా, ఏదైనా అనుకుంటే అది ముందుకు వెళ్ళటం లేదు అని బాధపడుతూనే ఉంటారు. మరింతకీ ఆ దైవశక్తి ఎప్పటి నుంచో మీ మీద కరుణా కటాక్ష వీక్షలు ప్రసరింపచేస్తూ ఉంటుంది కదా. అయితే మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరు కొన్ని కారణాలు అవుతున్నారు. మానసికంగా మీరు నలిగిపోతూనే ఉన్నారు. స్పష్టంగా ఒకసారి అర్థం చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఇది పరమ సత్యం. కాబట్టి ఈ విషయం తెలిసిన తర్వాత నిజంగా మీకు ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. మీరెన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతి సమస్యకు సరైనటువంటి సమాధానాలు దొరికే రోజులైతే జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాలలో ఆ భగవంతుడు నిజంగా ఉన్నాడా? ఉంటే మాకు కష్టాలు ఎందుకు వస్తాయి? మేమెందుకు ఇలా బాధపడతాము? మా మీద ఎందుకు ఎంత పగబట్టాడు ఆ భగవంతుడు అని తీవ్రంగా భగవంతుణ్ణి నిందించినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. అయితే మీకు మీ ఆవేదనలో మీరు పలికినటువంటి ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుంటేనే అది మీకు అర్థమైపోతుంది. నిజం తెలుసుకున్న తర్వాత మీరు చాలా బాధపడతారు. దైవాన్ని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకునే తీరుతారు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒకవేళ వీక్షణమైనటువంటి స్వభావం ఎన్నో రకాలుగా కలిగి ఉంటాయి. అయితే ఆ కోవకు చెందిందే మీ రాశి కూడా. ఎంతో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న రాశి. రాశి చక్రంలోనే చాలా విశిష్టతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అలాగే మిగిలినటువంటి రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనది ఈ రాశి, లోతైనది కూడా. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోవటం కూడా చాలా గొప్ప సవాలనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీలాంటి వ్యక్తి మరొకరికి స్నేహితులుగా ఉండరేమో అని అనిపిస్తుంది. ఇంకా ఈ రాశివారు చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరికి కూడా ఏ విషయాలను చెప్పకుండా గోప్యంగానే ఉంచుకుంటారు. అలాగే ధైర్యానికి
పోరాట ప్రతిభకు మీకు మీరే సాటి అని చెప్పుకోవాలి. అలాగే మీరెక్కువగా దేని గురించైనా సరే ఇది చేశాము, అది చేశాము, ఇది చేస్తాము అని ముందే చెప్పుకోరు. చాలా గుప్తంగా ఉంచుకుంటారు. అలాగే చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటారు. మీ పనేంటో మీరు చేసుకుంటూ వెళతారు. అయితే ఏదైనా కానీ మీకు సంబంధించింది ఏదైనా ఆపద కానీ ప్రమాదం కానీ వస్తుంది అని చెప్పి మీకు ముందు తెలిస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా మీ యొక్క ఆత్మరక్షణ కోసం మీరు ఎంతకైనా పోరాడతారు. సాధారణంగా మీరు ఎవ్వరి జోలికి వెళ్ళరు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే మీ ఆత్మాభిమానాన్ని, కుటుంబ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా మాత్రం మీరు అస్సలు సహించరు. ఎవరైనా కానీ ఎటువంటి స్పందన లేకుండా ఉండరు. మీరు కూడా అంతే స్పందిస్తారు. అయితే అంతేకాకుండా మీకు భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీకు నీటికి లోతు ఏ విధంగా అయితే తెలుసుకోలేమో మీ గుణం కూడా ఎవరికీ కూడా తెలియదు. అంటే అలా ఉంటారన్నమాట. మీ ఆలోచనలు చాలా రహస్యంగా ఉంటాయి. అలాగే పైకి ఎంత నవ్వుతున్నా సరే లోపల చాలా గూడు కట్టుకున్నటువంటి బాధ మిగిలిపోయి ఉంటుంది. గంభీరంగా చూస్తారు. చూసేటటువంటి చూపు కూడా అయితే లోపల సముద్రమంతా భావోద్వేగాలు నిండి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా సరే తీవ్రంగా అనుభవిస్తారు. అలాగే మీ లక్షణాలలో ఒకటి ఏమిటంటే మీ యొక్క రహస్య స్వభావం. మీరు మనసులో విషయాలను అంత సులభంగా ఎవరితో చెప్పుకోరు. అలాగే మీ జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలా ఉండదు. మీ గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపుగా ఎవరికైనా అసాధ్యమనే చెప్పుకోవాలి. ఈ కారణంగా మిమ్మల్ని చూసి చాలామంది అపార్థం చేసుకుంటారు. మీ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని మీరు కూడా భయపడుతూనే ఉంటారు. అందుకే మీ చుట్టూ ఎప్పుడూ కూడా ఒక పెద్ద అదృశ్యమైనటువంటి గోడను కట్టుకొని జీవిస్తారు. అయితే కేవలం మీరు పూర్తిగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులకే ఆ గోడ లోపలకు ప్రవేశం ఉంటుంది. ఇక మీకు ఉన్నటువంటి మరొక అద్భుతమైన శక్తి ఏమిటంటే అంతర్దృష్టి. ఎదుటివారి మనసులో ఏముందో నిజం చెప్పే అంటే వారు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, ఇలా చాలా ఎక్కువగా చూడగానే సులభంగానే పసిగట్టగలుగుతారు. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి అసలు ఉద్దేశం ఏమిటి అనేది మీరు బాగానే తెలుసుకుంటారు. ఈ శక్తి కారణంగా మిమ్మల్ని మోసం చేయటం దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవాలి. ఇక ఎవరైనా సరే మీ ముందు నాటకాలాడినా సరే, ఎవరైనా కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా సరే వెంటనే దొరికిపోతారు. అందుకే మీరు నిజాయితీగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నమ్మక ద్రోహాన్ని కూడా మీరు అస్సలు సహించరు. అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వటానికైనా సరే వెనకాడరు. అలాగే మీ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. ఇక మీ స్నేహం చాలా లోతైనది, శాశ్వతమైనది కూడా. అయితే మీతో ఏదైనా కానీ స్నేహాన్ని పొందటం కూడా అంత సులభం కాదు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. అలాగే మిమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించటం కానీ లేదంటే వారిని వదిలేయటం కూడా కష్టమనే చెప్పుకోవాలి. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా ఉంటుంది. అందుకే మీతో శత్రుత్వం పెట్టుకోవటం కూడా ఒక నిప్పుతో చెలగాటమాడితే ఎలా ఉంటుంది అనేది వారికి అర్థమైపోతుంది. ఇక మీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలైనా సరే ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయినా మరలా రెట్టింపైనటువంటి బలంతో ప్రయత్నించి విజయం సాధించేంత వరకు విశ్రమించరు. అందుకే మీరే రంగంలో ఉన్నా సరే నాయకులుగా గొప్పగా ఎదుగుతారు. మీ జీవితంలో అంకిత భావంతో మీరు పని చేయడానికి ఇష్టపడతారు. ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు. ఏకాగ్రత చాలా బాగా ఉంటుంది. పరిశోధన, గూఢాచార్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైనటువంటి విశ్లేషణ మీకు ఎక్కువగా అవసరం. అలాగే ఇప్పుడు చెప్పుకున్నటువంటి రంగాల్లో మీరు బాగా రాణిస్తారు. మీకు అధికారం అంటే చాలా ఇష్టం. ఇతరులను అంటే మీ నాయకత్వం వహించటం మీకు బాగా ఇష్టం. మీలో ఉన్నటువంటి సహజమైన నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.
ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులను పూర్తి చేయటంలో మీరు ముందుంటారనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికొస్తే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రేమ సంబంధాల విషయాలలో కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. ఇక మీ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక మీరు ప్రేమలో స్వచ్ఛత లోతుగా ఇష్టపడతారు. అదే సమయంలో మీలో అసూయ, అలాగే మావారు అనే భావన మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక మీ యొక్క భాగస్వామ్యం కోసం, అలాగే మీతో మాట్లాడాలి అని చెప్పి ఎదురు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మీలో ఉన్న నిజాయితీ, ప్రేమ ఎదుటి వ్యక్తులను బాగా ఇష్టపడతారు. చిన్న అనుమానం వచ్చినా మీకు అస్సలు తట్టుకోలేరు. ఇక మీ ప్రేమ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అనుమానం వస్తే ఎదుటివారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారిపోయేలా ఉంటుంది. అందుకే మీతో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉంటారు. మీతో ఉండే వ్యక్తులతో మీరు చాలా మొండితనంగా ప్రవర్తిస్తారు. మీరు చాలా అంటే చాలా మొండి పట్టుదలగా ఉంటారు. కొన్నిసార్లు మీ విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు కూడా దెబ్బతినటానికి ఈ మొండి పట్టుదలే కారణం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇతరుల సలహాలు వినడానికి మీరు అంతగా ఇష్టపడరు. మీకు తెలిసిందే సరైంది అని అనుకునేటటువంటి భావన మీకు బలంగా ఉంటుంది. ఇక మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, మనుషులను అలాగే మీ అదుపులో ఉంచుకోవటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక మీకు అనేక కష్టాలను, పరీక్షలను పెట్టినటువంటి ఆ భగవంతుడు కూడా శాంతింప చేసినటువంటి, శాసించగలిగినటువంటి ఏకైక శక్తి ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి రాశివారు సహజంగానే లోపల శివభక్తులై ఉంటారు చాలామంది. లేదంటే మీ మనస్తత్వం, మీ ఆలోచన, తీవ్రమైన స్వభావం పరమేశ్వరుడి తత్వానికి దగ్గరగానే ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలా భావించి ప్రత్యక్షంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా వింటే, మీకు రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని సానుకూల శక్తి, ఒక దైవిక శక్తి మీ చుట్టూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితమైన విభూది వాసన, లేదంటే గుడిలో వినిపించినటువంటి గంటల శబ్దం కానీ, మెల్లగా ఇలాంటివి వినిపించటం, కర్పూరపు వాసన, ఇటువంటివన్నీ కూడా జరిగే ఉండవచ్చు. అయితే ఇవన్నీ మీ భ్రమైతే కాదు, అవి మీ ఊహలు, అంతకంటే కాదు. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. ఇప్పటి వరకు మీకు ఆ భగవంతుడే తిరుగులేని సంకేతాలు అన్నీ కూడా ఇస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని మీరే తెలుసుకోలేకపోతున్నారు. అయితే మీరు ఆయన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన అనేక విధాలుగా మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం చేసే పూజలు కానీ, దైవనామ స్మరణ కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా స్వామి కోరుకోడు. మన భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని, నిర్మలమైన మనసుని మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, ప్రతిరోజు ఉదయమే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న పరమేశ్వరుడి పటానికి నమస్కరించుకొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లైనా జపించాలి. ఒకవేళ వీలు కాకపోతే 11 సార్లైనా జపించుకోవచ్చు. ఇలా చేయటం వలన మనసులో ఉన్నటువంటి అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు కూడా తొలగిపోతాయి. తెలియనటువంటి ధైర్యం, అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు లేదంటే పౌర్ణమి రోజులలో ప్రతి సోమవారం, శనివారం శివాలయానికి వెళ్ళిరండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని పరమేశ్వరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి మీ కష్టాలు, బాధలు, కోరికలు స్వామివారి పాదాల వద్ద ఉంచేసి రండి. ఖచ్చితంగా ఆయన మీ మొరను ఆలకిస్తాడని మీ మనసులో నమ్మకాన్ని ఉంచండి. అలాగే వీటన్నింటికంటే ఇంపార్టెంట్, కులదేవత ఆరాధన చేసుకోవాలి. పరమేశ్వరుడు ఆరాధన ఇవి చేసుకోవటం వలన వీరి యొక్క ఆశీస్సులు కూడా మీకు తోడయ్యి శత్రువులు కూడా మీకు హాని తలపెట్టలేరు. మీకు నరదృష్టి, నరఘోష కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇలా నిత్యం దైవారాధన చేయటం వలన నరదృష్టి మీ దరిదాపుల్లో కూడా రాదు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి కూడా
సానుకూల పరిస్థితులైతే జరుగుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇకపోతే మీ దాంపత్య జీవితంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. అయితే పరమేశ్వరుని మీ మనసులో ప్రతి నిత్యము కూడా మీ హృదయంలో నిలుపుకొని స్వామిని ఆరాధిస్తూ ఉండాలి. ఈ విషయాన్నైతే మీరు అస్సలు మర్చిపోవద్దు. మీ కులదైవ ఆరాధన కూడా మీరు అస్సలు మర్చిపోవద్దు. మీ కులదైవాన్ని ఆరాధించడం వలన రథసారథి మీ పక్కనే ఉన్నట్లుగా, అంగరక్షకులుగా మీకు తోడుగా ఉంటారు. ఇది పరమ సత్యం. మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితం, ఈ విషయం గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఈ 4 రోజుల విషయానికి వస్తే మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీకు తెలియకుండానే రోజులు గడిచిపోతాయి. ఈ 4 రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే ఈ 4 రోజులు అనుకూలంగా ఉండబోతుందని మనకు తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఒక దైవానికి సంబంధించినటువంటి పూజలు, మంచి పనులు చేయటం మనకు ఇంకాస్త ఎక్కువగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పనులు కూడా సజావుగా సాగిపోతాయి. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటం చూస్తారు. ప్రేమికుల పరంగా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి సోదరీమణులు లేదంటే మీకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఏదైనా కానీ ఒక బంధాన్ని మీరు కోల్పోయే అవకాశమైతే కనిపిస్తుంది. అంటే ఒక బంధం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబ సమస్యలు, ధన సమస్యలు ఇవేమీ లేవు. కానీ మీరు కొన్ని విషయాలలో మన అనుకున్నటువంటి బంధాలను మిస్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఉన్నటువంటి పనుల వలన లేదంటే మీరేదైనా కానీ టెన్షన్స్, ఒత్తిడి వలన మీకు తెలియకుండానే కొన్ని బంధాలను దూరంగా పెడతారు. ఆ వ్యక్తుల ఎదుట వారి మనసులో ఏమిటంటే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. అంటే మీరు వాళ్ళని దూరం పెడుతున్నారు, లేదంటే మీరు వారికి సరైనటువంటి సమయాన్ని కేటాయించటం లేదనో ఇటువంటివన్నీ కూడా కలిపి వారి మనసులో పెట్టుకొని మీతో ఉన్నటువంటి బంధాన్ని వదులుకోవటం, అటు ప్రేమికుల పరంగా కావచ్చు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా కావచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక మంచి బంధాన్ని మీరు కోల్పోయే ప్రమాదమైతే ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ 4 రోజుల్లో మనం ఎన్ని టెన్షన్స్ అనుభవించినా సరే, ఎంత ఒత్తిడికి గురైనా సరే, ఎంత డబ్బు సంపాదించినా సరే, మనల్ని ప్రేమించేటటువంటి బంధాన్ని మనం నిలుపుకోలేకపోతే అక్కడే మనం ఫెయిల్ అయిపోతాం కదా. కాబట్టి మనం ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత సమస్యల్లో ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ కూడా మన మంచి కోరుకునే వారి యొక్క బంధాన్ని మనం మిస్ చేసుకోకూడదు. కాబట్టి మీరు కూడా వారికి సరైన సమయాన్ని కేటాయించండి. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బతుకులో ఉన్నటువంటి కష్టాల నుంచి ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా రిలీఫ్ని పొందుతారు. వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి చాలా హాయిగా శాశ్వతమైన ఆనందాన్ని జీవించడానికి ఒక మంచి అవకాశాలను కూడా ఈ 4 రోజుల్లో మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు. ఈ అవకాశాలు మీ తలుపులు తడతాయి. జీవిత విధానాన్ని మార్చుకోవటానికి ఈ 4 రోజులు మీకు అనుకూలమైన సమయమనే చెప్పుకోవచ్చు.